హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ మాండీ గార్డెన్ అండ్ కిచెన్ అండి. ఇవాళ తోటలోకి వచ్చాము. కొన్ని కాయగూరలు ఉన్నాయండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ, కొంచెం చిక్కుడుకాయలు, కొద్దిగా అలా వంకాయలు, 2 ఆనపకాయలు అలా ఉన్నాయండి. కొంచెం హార్వెస్ట్ చేసుకుందాం. టమాటాలు ఇవ్వండి, మాకు కాలం పక్కనే కదండి, అవన్నీ పండిపోయి కాలంలో పోతున్నాయి. ఇవ్వండి కొంచెం హార్వెస్టింగ్ చేసుకుందామని తోటలోకి వచ్చాను. ఇవ్వండి చూసారా ఎన్ని ఉన్నాయో టమాటాలు అయితే చాలా ఉన్నాయండి. ఇవ్వండి హార్వెస్టింగ్ చేసుకుంటూ కోసుకోవాలి. ఎక్కువే ఉన్నాయండి. క్లైమేట్ చల్లగా ఉందండి. కానీ భలే బాగుంటున్నాయండి, పుల్లగా చాలా బాగుంటున్నాయి. అక్కడక్కడ ఒక్కోసారి అన్నిటికీ వస్తున్న మొత్తం అంటే అవుతే అన్నీ అయిపోతున్నాయి, లేకపోతే మళ్ళీ లేదు అంతే. ఇది వాటరింగ్ ఎక్కువైతే పోతాయండి, వాటరింగ్ ఎక్కువ తెగండి ఇలా అయిపోతుంటాయి. టమాటా మొక్కలకి మట్టికి వాటరింగ్ తగ్గించుకొని ఇవ్వాలండి. నేను కొంచెం ఇది ఎక్కువ ఇచ్చినట్టున్నాను. ఇవ్వండి కానీ బాగానే వచ్చాయండి, పెద్దవే పళ్ళు. చూసారా ఎంత పెద్ద ఉందో. మనం ఇచ్చే పోషకాలు బట్టి ఉంటుంది ఏదైనానండి. కొంచెం మాకు ఏంటంటే కంపెనీలో బాగా పొల్యూషన్ ఎక్కువైపోయిందండి, విపరీతమైన పొల్యూషను. ఇంకా పొల్యూషన్లో అలా వస్తున్నాయంటే గ్రేట్ అనుకుంటున్నాను. మరి విపరీతమైన పొల్యూషన్లోనే ఇలా వస్తున్నాయి. ఇంకోండి ఇంకోండి పాప ఉండేది వీడియో తీయడానికి, మరి ఇంకా చదువులతో బయటికి వెళ్ళిపోతారు, అంతా ఉండరు కదా. తెల్ల పురుగు పట్టేస్తుందండి. ఆ పురుగు పట్టేదే మొత్తం టమాటా అంత ఇదైపోతుంది. ఆవిరి ఎక్కువ ఇచ్చుకుంటే మంచిదండి. ఆవిరి గట్ట ఇంకండి చూసారా పోతుంటే. ఇది అవుతుంది, బాగానే వస్తున్నాయండి. ఎర్రగా ఉన్నాయి, సరే ఎంత ఎర్రగా ఉన్నాయో. చాలా ఎర్రగా ఉన్నాయండి, భలేగా ఉన్నాయండి కలర్ అయితే. పొరపాటు కొంచెం ముదిరిపోయి
ఇగోండి, మర్చిపోయిన ములంకాళ్ళు కూడా ఉన్నాయండి. 2 కాళ్ళు ముదిరిపోతున్నాయి అవి కూడా. ఇంకోండి, చూసారా ఎన్ని వచ్చాయో. పర్లేదండి, బాగానే వచ్చాయి. చూసారా, 2 కేజీలు ఉంటాయండి టమాటాలు. 2 ములంకాళ్ళు ఉన్నాయండి. బీరకాయ ఒకటి. ఇంకోండి బీరకాయ. ఇంకోండి చిక్కుడుకాయలు ఉన్నాయి. ఇగో ఎండి కోయడం లేట్ అయితే ఇగో ఇలా వచ్చేసాయండి. కోయడం లేట్ అయితే ఈ రకంగా అయిపోయాయి. విత్తనాల కన్నా ఉపయోగపడతాయి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి చిక్కుడుకాయలు. ఇవ్వండి, పోతున్నాయి. నేను అంత ఇష్టమే కానీ తక్కువ ఎండుకోయడం. నాకు పాప ఉంటే ఎక్కువగా ఇంట్రెస్ట్గా తింటా, తనైతేనే ఎక్కువగా. ఇవ్వండి బాబు పాప అలాంటివి ఏంటంటే కాయగూరలు తింటాం, మేము తింటాం. చిక్కుడుకాయలు ఇష్టమే, ఎక్కువగా ఇష్టపడేది ఆవిడే. గోరుచిక్కుడు ఉన్నాయండి అక్కడక్కడ. గోరుచిక్కుడు కూడా మనం హార్వెస్టింగ్ చేసుకుందాము. చిన్న మొక్కలేనండి. ఇంకోండి, అయ్యో ఊడొచ్చేసింది. ఇలా అయితే వచ్చేస్తున్నాయండి బాబు, మొక్కలే వచ్చేస్తున్నాయి బయటికి. చాలా అల్పంగా ఉంటున్నాయి ఇవి. వచ్చేస్తుంది. కానీ మాకైతే అలా బయట కొనకుండా కాయగూరలు అలా ఇంట్లో మనం పండించుకునే కాలక్షేపం అయిపోతుంది. నిజంగా ఆరోగ్యానికి అయితే మంచి ఆరోగ్యం అండి. మనం సొంతంగా పండించుకుంటున్నాం కనుక ఆరోగ్యం చక్కగాను. శ్రమ అంటే కొంచెం మనం తప్పదండి, శ్రమ పడితేనే కదా ఏదన్నా మనం వ్యర్థం అన్నీ ఉంటాయి, మరి అన్నీ పడాలి. కానీ బయట కొనుక్కునే కాయగూరల కంటే వీటిలో ఉన్న టేస్టే కానీ ఆరోగ్యమే కానీ మంచి హెల్తీగా ఫుడ్ తింటున్నాం అనిపిస్తుంది. హెల్తీ ఫుడ్డే తింటున్నాం. చూసారా, ఇంకోండి ములంకాడ ఉంది ఒకటి. ఇదండి ములంకాడ, 2 ములంకాళ్ళు ఉన్నాయండి. వంకాయలు ఉన్నాయండి, కొంచెం వంకాయలు ఇవ్వండి. అక్కడక్కడ వంకాయలు ఉన్నాయి. నాకు వంకాయ చెట్లు అయితే చాలా పోయాయి, అయినప్పటికీ కాపు అయితే తగ్గలేదులేండి. అక్కడక్కడ ఉన్నవైనా బాగానే వస్తున్నాయి. ఇవ్వండి పుదీనా కూడా ఉందండి. గులకాయ ఏంటది. ఇంకోండి పుదీనా కూడా మంచి ఫ్రెష్గా ఉంది. చూసారు ఎంత గ్రీనెస్గా ఉందో.
ఇగోండి ఆనపకాయలు ఉన్నాయి 2. ఎందుకో అండి తెలీదు, కొంచెం సైజు పెరగలేదు. ఎప్పుడు నాకు అలా ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం ఇలాగా నాకు ఇలా సైజు తక్కువగా వస్తుంది. మరి ఇదేమో వస్తుందేమో ఈ పక్కది ఉంచితే, మరి ఎందుకు తెంపేస్తున్నాను 2 కూడా. ఇదిగోండి ఇదే ఉంచుతామా అనిపిస్తుంది. ఒకటి ఇగోండి కోసేసాను, ఒకటి హార్వెస్టింగ్ అయింది. ఇదే చేయనా అని ఆలోచిస్తున్నాను. ట్రై చేస్తున్నాను. ఎందుకండి ఆకంతా ఇలా పట్టేస్తుందండి. ఆ మధ్య మన 2 రోజులు 3 రోజుల క్రితమేమో పచ్చ పురుగు పట్టేసింది. ఏమి జల్లట్లేదు, జల్లాలి ఒకటి. మళ్ళీ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఏమి జల్లకి ఈ మధ్యకాలంలోనే. ఇవ్వండి నాకు ఇంకో ఆనపకాయ ఒకటి ఉంది, ఇంకోటి కలర్ అండి. ఇది ఇంకో మోడల్, అండి ఇది. అదే చూసారా, దాన్ని చెంబు టైప్ లాగా ఏదో వస్తుంది, అలాగ వస్తుంది ఇది. పచ్చిమిరపకాయలు ఉన్నాయండి, ఇంకా బెండకాయలు కూడా కొంచెం హార్వెస్టింగ్ ఉన్నాయండి. బెండకాయలు కూడా హార్వెస్టింగ్ చేసుకుందామండి. ఇవ్వండి అయిపోయింది. మొత్తం మీద కాపు అయితే దీని నుండి బాగా వచ్చాయండి. నాకు డ్రింక్ బాటిల్లోనైనా మట్టికి ఇంతవరకు నాకు బోల్డ్ కాపు వచ్చింది. వీటిల్లో నుండి అయితే చాలా కాపు వచ్చింది. ఇందులో బాగా తీసుకున్నాను నేను. తగ్గిందంటే కొంచెం ఈ మధ్య ఇప్పటివరకు చాలా బాగానే వచ్చాయి. ఇట్లా మళ్ళీ నేను కొంచెం గెత్త వేసుకుంటే ఏమైనా వచ్చినేమో మరి. ఏది మనం వేస్ట్గా పాడైన అవసరం లేదండి. చిన్న డ్రింక్ బాటిలే కాదు, ఎందులోనైనా మనం ఏదైనా కాయగూరలు ఈజీగా పెంచుకోవచ్చు. మనం కాయగూరలు అయితే మట్టికి చాలా ఈజీగా మనం పెంచుకోవచ్చు. బోల్డ్ కాయగూరలు కాస్తాయండి. మనం ఇచ్చే పోషకాలు, మంచి పోషకాలు ఏదో ఒకటి వాటికి వేరువిచ్చుకోండి, పండించుకుంటే మనకు చాలండి. ఇదిగోండి కొంచెం పుదీనా హార్వెస్టింగ్ చేసుకుందాం. వర్షం పడిపోతుందండి, బాగాను వర్షం పడిపోతుంది. వీడియో తీయడం కష్టంగానే ఉంటుంది. చూసారా, క్లైమేట్ అస్సలు బాగాలేదు, వర్షం పడుతుంది. ఇదిగోండి కొంచెం హార్వెస్టింగ్ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. వర్షం అయితే అసలు ఆగట్లేదండి. కొంచెం పచ్చిమిరపకాయలు కోసుకొని వెళ్ళిపోదాం. వీడియో అయితే నేను తీయటం అవ్వట్లేదండి. పచ్చిమిరపకాయలకి చూసారా, క్లారిటీగా కూడా రావట్లేదు. ఈ వర్షం పడడం వలన కెమెరా కూడా క్లియర్ రావట్లేదు. ఇదిగోండి కాయగూరలు, బీరకాయలు, ములంకాళ్ళు, గోరు చిక్కుడండి. కొద్దిగా కెమెరా క్లారిటీగా రావట్లేదు, వర్షంలో కొంచెం తడిసినట్టుంది. గోరు చిక్కుళ్ళండి, చిక్కుడికాయలు, వంకాయలండి, టమాటాలు, బెండకాయలు, ఇదిగోండి పుదీనాకు, ఆనపకాయలు, పచ్చిమిరపకాయలు. బయట మెట్ల మీద దీన్ని చేయవలసిందంటవా. ఇగోండి ఎన్ని వచ్చాయో చూసారా. టమాటాలు 2 కేజీలు వచ్చాయండి. పచ్చిమిరపకాయలు ఒక 1/2 కేజీ ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు ఒక 1/2 కేజీ ఉన్నాయి. గోరు చిక్కుడు అయితే ఒక 1/4 కేజీ ఉంటాయండి. వంకాయలు ఒక 1/2 కేజీ ఉన్నాయి.
ఇవ్వండి మామూలు చిక్కుడు చెట్టు చిక్కుడు అండి, అదొక 1/2 కేజీ ఉంటుంది. 2 ములంకాళ్ళు, బెండకాయలు ఒక 1/2 కేజీ ఉన్నాయండి. తర్వాత బీరకాయలు ఒక 2 వచ్చాయి, ఆనపకాయలు ఒక 2 వచ్చాయి. ఇదిగోండి నెక్స్ట్ ఇవ్వండి పుదీనాకు అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. ఇదేండి మేము పండించుకున్న మా తోటలోని సేంద్రియంగా మేము పండించుకున్న పంట అండి ఇది. కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే అసలు కాయగూరలు అయితే మేము అసలు కొనుక్కోవట్లేదండి. వారానికి సరిపడే కాయగూరలే మా ఇంట్లో మాకు పండుతున్నాయండి మా పెరట్లోని. ఇదండి ఎరువులు ఇచ్చుకొని అంటే మందులు ఇచ్చి నేనైతే పెంచట్లేదండి. నేను పెంచేదంటే ఒకటి ఏంటంటే మామూలుగా మాగిన ఆవు ఇస్తానండి. 15 రోజులకు ఒకసారి ఆవు మాగిన ఆవు ఇస్తాను. పేడ ఇస్తానండి. మాగింది ఎండిపోయింది బాగాను, అంతే. మధ్యలో బియ్యం కడుగు అలాంటివి మధ్యలో మీకు అంతకుముందు పెట్టిన వీడియోస్ పెట్టాను చూసారా, అటువంటివి ఇస్తుంటాను. ఇంకా కొన్ని మధ్యలో అంతకుముందు నేను యూట్యూబ్ చేయకముందు మట్టికి కొన్ని ఇచ్చేదాన్ని. అలాగా జీవామృతం అనేది అలాంటివి ఇచ్చేదాన్ని. తర్వాత బయోచార్ కూడా ఒకసారి చేశానండి, అది కూడా నేను ఇచ్చానండి. వీడియో అయితే తీయలేదు కానీ ఇదేండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే సేమ్ మీరు కూడా అలాగే పండించుకొని ఆరోగ్యకరమైన ఫుడ్ తింటే మంచిదండి. ఈ రోజులు బట్టి ఎక్కువగా మెడిసిన్తోనే పండిస్తున్నారు కదా అన్నీ కూడాను, మన హెల్త్ పాడైపోతుంది. అదే మనం ఇలాగ ఇంట్లో సేంద్రియంగా మనం పండించుకుని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుందండి. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనండి. ఏమన్నా ఒక